నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి సర్వం సిద్ధం చేస్తున్నారా? ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ముఖ్యమంత్రుల్ని, మాజీలని ఎక్కువగా టార్గెట్ చేసింది ముఖ్య నేతల్ని ఒక స్కామ్. అదే లిక్కర్ స్కామ్. ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ అని తోడుతున్నారు. కృష్ణదేవరాయల పార్లమెంటు సాక్షిగా అమిత్ షా చేతికి అన్ని ఆధారాలు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. వేల కోట్ల రూపాయలు ఇందులో దోచేశారు. చాలామంది అరెస్టులు అయ్యారు. కేజ్రీవాల్, కవిత, వాళ్ళు ఏం సామాన్యమైన వాళ్ళండి. సీఎంగా ఉండగానే అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు అదే ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో కూడా ముందుకు తీసుకొస్తున్నారు అన్నది చాలా కీలకంగా మారుతున్న అంశం. మరి దీని నుంచి ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఇక లోకేష్ గారిపై తమ్ముళ్ళ ఆగ్రహం నిన్నంతా కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది, రవీంద్రకి సంబంధించి. ఇక పవన్ కళ్యాణ్పై సోము వీర్రాజు గారి కామెంట్స్, అసలు బీజేపీ ప్లాన్ ఏంటి, ఇది కూడా చాలా కీలకంగా ఉంది. కొడాలికి అనారోగ్యం, చంద్రబాబు నాయుడు గారే ఎలా ఉందని వాకప్ చేశారట. ఈ ఇష్యూస్ అన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శాంతిప్రసాద్ గారు, జనసేన సీనియర్ నేత, హైకోర్టు అడ్వకేట్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే అజయ్ సజ్జా, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చిన్నపరెడ్డి గారు, వైసీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బాలకోటి గారు, అమరావతి బహుజన్ చేసి నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా చిన్నపరెడ్డి గారు. చిన్నపరెడ్డి ఏంటి చీకట్లో పెట్టారు? నమస్కారం వర్మ గారు. వెలుగులో ఉంచట్లేదు కదా సార్. నేను జర్నీలో ఉన్నాను, బండి పక్కన ఆపుకొని కూర్చున్నాను, అందుకని చీకట్లో ఉన్నాను. కానీ ఓకే, చిన్నపరెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాపోతున్నారట? ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి, లిక్కర్కి సంబంధించి గతంలో ఎక్కడెక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఇష్యూస్ అయినాయో, పెద్ద పెద్ద తలకాయల్ని అరెస్టులు చేశారో, అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. అమిత్ షా చేతికి అన్ని ఆధారాలతో వెళ్ళినాయట. 1000 కోట్లు కొట్టేశారు, ఇంకా అరెస్టే మిగిలింది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడా కూడా లిక్కర్ కి సంబంధించినటువంటి ఎక్కడా కూడా ప్రభుత్వమే నడిపింది, కానీ ప్రైవేటు పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దోచిపెట్టే విధంగా ఎక్కడా చేయలేదు అనేది ఒకటి ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా ప్రభుత్వమే అదంతా కూడా నడపడం జరిగింది. అలాగే ఆ 5 సంవత్సరాల్లో మరి అక్కడ ముఖ్యమంత్రిని, ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అరెస్ట్ చేశారే, మరి ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టయితే మరి ఆ రోజే అరెస్ట్ చేసి ఉండాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేవలం ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం పెరుగుతా ఉంది. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి గారిని ద్వేషిస్తున్నారు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరకబూసి కక్షపూరితంగా ఏదో రకంగా జైల్లో వేయాలి, రాబోయే రోజుల్లో ఆయన కార్యక్రమాలకు వెళ్తానన్నాడు. వీటన్నిటి ఆ ప్రజా మద్దతు చూస్తే ఆగలేము అని చెప్పేసి వీరు అనుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక్కటే ఉదాహరణ సార్. ఇలా కోర్టులకి బీపీ తెప్పించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కాదు సార్, భారతదేశంలో కోర్టులకు బీపీ తెప్పించినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రజలు బీపీతో ఉన్నారు సార్. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోయేసరికి ప్రజలు బీపీతో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను, నాయకులని అరెస్ట్ చేస్తా ఉన్నారు, వారు బీపీలతో ఉన్నారు. చివరికి కోర్టులు కూడా, ప్రజలకి సేవ చేసేటటువంటి, న్యాయం చెప్పేటటువంటి కోర్టులు కూడా ఈ ప్రభుత్వం చేసేటటువంటి విధానాలను చూసి వారికి కూడా బీపీ వస్తా ఉందంటే వీరు ఏ రకమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు, ఏ రకమైనటువంటి కేసులు పెట్టబోతున్నారు ఏంటనేది మనం సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఇందులో పెద్ద లోతైన చర్చ చేయాల్సిన అవసరం లేదు సార్. కక్షపూరితంగా 2012లోనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి 16 నెలల పాటు జైల్లో పెట్టినటువంటి చరిత్ర, ఆ రోజు ఎవరి కాళ్ళు పట్టుకొని ఎవరు జైల్లో వేయించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 5 సంవత్సరాల అవకాశం ఇస్తే 2,71 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు ప్రజలకి డిపిటి ద్వారా ఎక్కడ అవినీతి లేకుండా అందించినటువంటి గొప్ప నేత. అలాంటి గొప్ప నేతని ఇలా అరెస్ట్ చేస్తారంట, రేపు అరెస్ట్ చేస్తారంట, లేకపోతే అవినీతి అంట. పార్లమెంటు స్థాయిలో
అడిగించే పని కడిగించే పని చేస్తా ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని అడిగి కడగటానికి సిద్ధంగా ఉన్నారని గమనించి ఈ రోజు మీరు పార్లమెంట్ లో లేపారు. డైవర్ట్ పాలిటిక్స్ కి పెద్ద కొడుకులు సార్, నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఓకే, కొడాలి నాని ఇష్యూ ఏంటండి? ఏమైనా అప్డేట్స్ వచ్చినాయా? ఏమైంది సార్? మా నాయకుడు కొడాలి నాని గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. సరే, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజుల్లో కరోనా నుంచి చాలా మందికి గుండెపోట్లు వచ్చి రకరకాల ఇబ్బందులు జరిగినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేశారు, దానికి భయపడిపోయి అని చెప్పేసి వణికిపోయి ఆయనకి గుండెపోటు వచ్చి ఏఐజీ హాస్పిటల్లో చేరాదని చెప్పేసి రకరకాల టీవీల్లో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న నిజాయితీ కలిగినటువంటి నాయకుడు సార్ కొడాలి నాని గారు. ఆయనకి ఏమీ కాదు, 100% ఆయన ఆరోగ్యాలతో తిరిగి వస్తాడు. ఖచ్చితంగా కూటమి ఇస్తానన్న హామీని ప్రతి దాన్ని నెరవేర్చే దిశగా ఆయన వంతు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వెనక నడుస్తారని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం సార్. ఏంటి ఐసీయూలో చాలా కీలకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి వస్తున్న వార్తలు మీకేమైనా తెలుసా అండి? ఇన్పుట్స్ అంత సీరియస్గా ఉందా? ఎస్ సార్, ఐసీయూలో ఉన్నారు, క్లీన్ అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. డాక్టర్స్ పర్యవేక్షణలో కొడాలి నాని గారు పర్యవేక్షణలో ఐసీయూలో ఉన్నారు. దానివల్ల ఏదో ఇబ్బంది జరుగుతుందో, ఏ ఇబ్బంది జరగకుండా ముందస్తు జాగ్రత్తగానే డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి నాకున్న సమాచారం సార్. ఖచ్చితంగా ఆయన త్వరలోనే ఆరోగ్యాలతోటి బయటకు వస్తారని భావిస్తా ఉన్నాను సార్. ఓకే, మీరు ఈ మధ్యలో వీళ్ళు మాట్లాడే లోపు ఏమైనా అవకాశం ఉంటే చిన్నప్పటి గారు లైట్లోకి రండి. అసలు మీ ఫేస్ ఏమీ లేదు, మీ వాయిస్ వినిపిస్తున్నది. కొంచెం లైట్లో రావడానికి ట్రై చేయండి. సరే, ఇలా పెడతాం. ఓకేనా సార్? ఓకే. అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి డైరెక్ట్గా ఆయనకే వేసారా వచ్చు? ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు, లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదో 1000 కోట్లు జరిగిపోయిందని చెప్పి అమిత్ షా గారికి మీ కృష్ణదేవరాయలు గారు పక్కా చిట్టా సీన్ అంతా ఇచ్చారట. మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు లిక్కర్ దాంట్లో, అసలు చేయాల్సింది ఏంటి అని చాలా వైరల్ అవుతుంది. చాలా కీలకమైన అంశాలు కూడా వస్తున్నాయని. వాళ్ళు అసలు మేము నిప్పులువి, మమ్మల్ని ఎవరో కూడా టచ్ చేయలేరు, ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పి రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి వర్మ గారు, ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షించబడాల్సిందే, అది చట్టం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ గురించి లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు పార్లమెంట్లో ప్రస్తావించారు అంటే ఎటువంటి నిజాలు లేకుండా కేవలం అబద్ధాలే ప్రచారం చేయాల్సిన అవసరం ఎంపీ గారికి లేదండి. చదువుకున్నారు. ఈరోజు యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎంతో మంది విద్యార్థులకి విద్యాబోధన అందిస్తున్నారు. అటువంటి వ్యక్తులు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అండ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈరోజు ఎంపీ గారు ఒక మాట చెప్పారండి అసెంబ్లీలో, పార్లమెంట్లో. సార్, 99,000 కోట్ల రూపాయలు లావాదేవీలు మద్యం మీద జరిగితే, వ్యాపారం జరిగితే, దాదాపుగా అందులో 22,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు అందాయి. అంటే ఆయన స్వాహా చేసేస్తున్నారు వాటిని మొత్తం కూడా. నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి సినిమాకి కేవలం 2,000 కోట్లు మాత్రమే కలెక్షన్ వస్తే, కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కలెక్షన్ 22,000 కోట్ల రూపాయలు. సింగిల్ రూపీ, ₹1 ₹2 కదండి, 22,000 కోట్ల రూపాయలు. ఈరోజు మేమేమి ఆరోపణలు వేసి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో గుడ్డగాల్చి ఆయన మీద వేసి నువ్వు నీళ్లు చల్లుకొని మేము చెప్పట్లేదు. మేము ఒక కేస్ స్టడీ చేస్తే, ఒక ఎంక్వైరీ మొదలు పెడితే దాంట్లో ఖచ్చితంగా పారదర్శకంగానే ఎంక్వైరీ చేస్తాము. అందులో తప్పు జరిగింది కాబట్టి తప్పులను వెలికి తీస్తున్నాం. ఈరోజు ఎంపీ గారు ఏం మాట్లాడుతున్నారు? దీన్ని విచారణ చేయండి, మొత్తం కూడా వెలుగులోకి రావాలి, ఈ అవినీతి మొత్తం బయట జరగాలి. ఈరోజు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కేవలం 650 కోట్లు మాత్రమే జరిగాయి. అంటే ఆ రోజు మనకు బాగా తెలుసు వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు మద్యం దుకాణాల్లో, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్, డిజిటల్ లేదు. అప్పుడు అందరూ కూడా చాలాసార్లు అడిగారు, ఎందుకు సార్ డిజిటల్ పెట్టలేదంటే ఆయన దానికి సమాధానం చెప్పలేదు ఎవరు కూడా. స్టార్టింగ్ లో చిన్నప్పటి రెడ్డి గారు ఒక మాట చెప్పారు, సార్ ఇక్కడ ప్రభుత్వమే నడిపించింది మద్యం దుకాణాలని.
సార్ ఈ పాయింట్ నోట్ చేసుకోవాలా. ప్రభుత్వమే నడిపించింది మద్యం దుకాణాలని, కార్యకర్తలకు ఏమి ఇవ్వలేదు, ప్రైవేట్ వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, కార్యకర్తలకు ఏం దోచిపెట్టలేదు అని. చిన్నపరెడ్డి గారు క్షమించాలి, కార్యకర్తలు దోచుకున్నారు లేకుంటే కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టాడని చెప్పలేదు సార్. కార్యకర్తలను ఎందుకు సార్ ఇందులో బలి చేయటం? దోచుకుంది జగన్మోహన్ రెడ్డి, దాచుకుంది జగన్మోహన్ రెడ్డి, దోచేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు, 99,000 కోట్ల రూపాయల వ్యాపారంలో 22,000 కోట్ల రూపాయలు సునీల్ రెడ్డి అనే ఒక వ్యక్తిని మధ్య తరహాగా పెట్టి దుబాయ్కి కానీ ఆఫ్రికాకి కానీ ఇట్లా దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు పైకి పంపించేశారు వారు. సో దానికి ఇవన్నీ కూడా సంబంధించిన వెలుగులోకి ఆధారాలు అవి వస్తాయి. ఉన్నాయా అజీ? మనం ఏదో చెప్పడం కాదు కదా, 22 సార్, ముప్పై అని. వర్మ గారు, ఆధారం లేకుండా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. అండ్ ఆధారం లేకుండా వేగ్గా మాట్లాడి దాన్ని మరి ఎందుకు పార్లమెంట్లో ఎందుకు ఇంకా ఆలస్యం? ప్రస్తావించాల్సిన అవసరం ఆధారాలు ఎంపీ గారికి లేదు ఉన్నప్పుడు కదా. ఎందుకు ఆలస్యం? వర్మ గారు, ఇదే వచ్చిన బాధ ఇక్కడ అందరితోటి. ఈ రోజు మీకు విషయం వెలుగులోకి రాగానే రేపు పొద్దున అరెస్ట్ చేయండి అంటారు. అరెస్ట్ కాదు, దాని మీద కేసు అన్నా పెట్టారా? పోనీ కేసులు అయినాయా? సార్ నేను అదే అన్నా వర్మ గారు, ఇప్పుడు స్టార్ట్ చేశారు, దాని మీద మొత్తం రూట్స్ ద్వారా బయటికి తీసుకొచ్చి ఒకటే సార్ కొడితే, దెబ్బ కొడితే కోలుకోలేనట్టు కొట్టాలి సార్. అంతేగాని ఈ రోజు ఒక కేసు ఎట్టి రేపొద్దునే తీసుకొచ్చి అరెస్ట్ చేసి మళ్ళీ ఎల్లుండి అతను బయటకు వచ్చి ఇదంతా అవసరం లేదు మాకు. సరే ఏదైనా సరే పారదర్శకంగా ఉండాలా, క్లియర్ గా దాని మీద యాక్షన్ తీసుకోవాలా, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడెక్కడ అసలు దీంట్లో లావాదేవీలు ఎవరెవరు ఉన్నారు? ఒక జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇంకెంతమంది ఉన్నారు దీంట్లో? సార్ మనం తెలంగాణలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, వాళ్ళ మిత్రులు కవిత గారు ఇదే లిక్కర్ కేసు మీద వెళ్ళిపోయింది ఆవిడ జైలుకి, ఇప్పుడు బెయిల్ మీద ఉన్నట్లుంది. అదే విధంగా ఢిల్లీ మాజీ సీఎం గారు, ఆయన లిక్కర్ కేసులో ఇరుక్కుపోయారు. ఓకే, అటువంటి లిక్కర్ స్కామ్ అరెస్ట్ తప్పదు, క్లారిటీ ఇస్తున్నారు అంతేనా? అరెస్ట్ వైపే వెళ్తున్నారు. తప్పు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే అరెస్ట్ తప్పదు, చేస్తే ఏంటి? చేశారనే కదా, కార్యకర్తలు చేయలేదు, ఆయనే చేశారని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేస్తే అంటే నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆ తప్పులే కదా వెలుగులోకి తీస్తుంది మేము. రేపు పొద్దున అరెస్ట్ చేయం కదా, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉంటుంది. ఓకే, కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఏంటి? మీరు కూడా వాకప్ చేసే ఉంటారు. ఒక్క మాట 22,000 కోట్ల రూపాయలు దోచేశారనేమో స్టేట్మెంట్ ఇస్తారు ఇక్కడ, అక్కడేమో తప్పు జరిగిందా లేదా అని చట్టం తెలుస్తుందని అంటారు. ఎవరు కరెక్ట్ ఇక్కడ? నోటికి వచ్చినట్టు 22,000 కోట్లు 62,000 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు దోచుకున్నాడని చెప్తే చివరికి ఆ సిబిఐ జేడీ అధికారి ఆయన చెప్పింది ఎంత అంటే 1,200 కోట్ల రూపాయల కంటే మేము ఛార్జ్ షీట్లు వేసినది. ఎంత గోబర్ ప్రచారం చేస్తా ఉంటారు తెలుగుదేశానికి సంబంధించిన వారు. ఇందులో ప్రజలు ఎవరు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డాడు, 2 సంవత్సరాలు కరోనాతో ఎలా ఎదుర్కొన్నారు. మేము ఈ గోల్లో ఉంటే, ప్రజల్ని రక్షించే గోల్లో మేముంటే, వీరేమో ఎంతసేపు బురద పూసే గోల్లో వీళ్ళు ఉన్నారు. మాట్లాడండి సార్. సారీ. ఓకే ఓకే ఇది మనం ఇప్పుడు చేస్తలేం కానీ అది ఏమవుతుందో చూద్దాం. కొడాలి నాని పరిస్థితి ఏంటి? ఏమన్నా వచ్చింది అప్డేట్? వర్మ గారు, మాకైతే ఆయన గురించి ఏం అప్డేట్ లేదు. ఆరోగ్యం బాగాలేదన్నారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అన్నారు. మేము కూడా పొద్దున్నే చూసామంతే. చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు కూడా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి వాకప్ చేశారట. దీన్ని ఏమనాలి సార్? ఇప్పుడు వాకప్ చేశారు అంటే అది కూడా ప్రచారాల్లో చూడటమే తప్ప ఆయన వాకప్ చేశారని చెప్పేసి లేకుంటే ఆయన ఫోన్ కాల్ చేసి అడిగినట్లు ఎక్కడ కూడా ఏం లేదు కదా. చేసే అవకాశం ఉంటుందా సార్? చేసే అవకాశం ఉంటుందా పోనీ సార్? ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు ఆయన గురించి ఎంక్వైరీ చేయాల్సినంత అవసరం లేదు వాస్తవానికి. రోజుకి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది హాస్పిటల్స్ లో జాయిన్ అవుతుంటారు సార్ ఆరోగ్య సమస్యలు ఉండి. అందరికీ ఫోన్లు చేయలేం కదా. ఈరోజు కొడాలని శత్రువు అయి ఉండొచ్చు, అట్లని చెప్పేసి ఆయన అయిపోవాలి, ఇంకేమైనా జరగాలి మేము కోరుకోం సార్. ఎందుకంటే ఆయనకు కుటుంబం ఉంది, ఆడపిల్లలు ఉన్నారు, ఆయన ఒక ఫ్యామిలీ, ఆరోగ్యకరంగానే ఉండాలా సార్. మీ దగ్గర నుంచి వికసించిన పుష్పం కదా అది సార్. ఇప్పుడు మా దగ్గర నుంచి వచ్చాడా ఇంకొకరి దగ్గర నుంచి వచ్చాడా అని కాదు, ఇక్కడ మానవత్వం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ రోజు అతను ఏదో బేస్లెస్ పాయింట్స్ మాట్లాడి, బూతులు మాట్లాడి ఇష్టానుసారంగా ఎగిరి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి. అలా అని ఈ రోజు అతనికి ఆరోగ్య సమస్య వచ్చింది కదా, ఎమ్మటినే కొడాలని ఆయన చచ్చిపోను అని చెప్పేసి మేము అనలేం కదా సార్. మాకు మానవతా విలువలు ఉన్నాయి. ఆ టైం వచ్చినప్పుడు ఎవడో ఉండడు సార్. ఈ భూమి మీద ఎవడు శాశ్వతం కాదు. అలానే ఒక మనిషి చావును మేము కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఓకే, మనిషి బాగుంటే ఆరోగ్యకరంగా బయటికి రావాలి. ఎందుకు సార్? అతనికి కూడా అతను నమ్ముకున్న కుటుంబం ఉంది సార్. సో మేము శాపనార్థాలు పెట్టి అతను చచ్చిపోవాలి, అతను బాగుండకూడదు, అతను ఆరోగ్యం చెడిపోవాలని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే, అతను ఆరోగ్యకరంగా ఉంటే బయటకు వస్తే హ్యాపీ. ఓకే, శాంతి ప్రసాద్ గారు ఏం చెప్పమంటారు వర్మ గారు? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగిస్తున్నది అంటున్నారు.
నేను పార్లమెంట్లో డైరెక్ట్గా అమిత్ షా చేతికే వెళ్ళి 1000 కోట్లు కొట్టేశారు అని. అదేమైనా సాధ్యమా, ప్రచారమేనా? ఈ మొక్క విజయసాయి రెడ్డి చెప్పాడు కదా సార్. జగన్ రెడ్డి పేరు చెప్పలేదు కానీ హ్మ్. దాంట్లో కీలక పాత్రధారి ఎవరో చెప్పారు. సూత్రధారి ఎవరనేది లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. పార్లమెంట్ లో ఇట్లా మళ్ళా గప్పని కాస్త మాట్లాడుకోరు కదా, ఇట్లా హ్మ్. మాట్లాడుకోరు. ఇప్పుడు మా చిన్నప్పటి ఎంతో ఘనంగా మాట్లాడు పీపీ అని. అవును, బీపీనే. ముందు అందరికన్నా ప్యానల్ ఉన్న సోదరులకు చూసినట్టు నమస్కారం. మీకు కూడాను. బీపీ అంటే అందరూ ఇప్పుడు అందరికి బీపీ వచ్చింది ఏంటంటే బాగుపడాలని. మీరు చెప్పే బ్లడ్ ప్రెషర్ కాదు, బాగుపడాలని ఆ బీపీ అందరికీ వచ్చింది. దరిద్రం ఏంటంటే అది మీకు లేదు, మీకు రాదు, మీకు అవ్వదు. కాబట్టి మీరు చీకట్లోనే ఉంటారు, ఎక్కడికో ప్రయాణిస్తూనే ఉంటారు, ఆ ప్రయాణంలోనే ఉంటారు. ఇక అది అక్కడికి వదిలేస్తే, ఎందుకంటే మా సోదరుడు మరీ ఎక్కువ, ఎందుకంటే ఉన్న వాళ్ళకి కొద్దిగా గొప్ప మర్యాద పూర్వకంగా మాట్లాడేవాడు మా చిన్నప్పటి ఒకడే. కాబట్టి మా వాడిని మరీ ఎక్కువ టీస్ చేయకూడదు. మీ ఓడు అంటానే ఉన్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు. అంటే మారచ్చలేండి. ఇప్పుడు ఎంతమంది మారలా, ఇంకా మావాడు కొద్దిగా గిరాక్ కలగలేదు అంతే వాళ్ళ అధినేత మీద. ఇప్పుడు అప్పుడులో వైసీపీ మీద తరపున ఎంతమంది బీరాల పలికి ఇప్పుడు ఎంతమంది వేరే పార్టీలోకి రాలా. కాబట్టి ఇక అక్కడికి వదిలేస్తే జగన్ రెడ్డి అనే అంశంలోకి వచ్చినప్పటికీ విజయసాయి రెడ్డి లిక్కర్ అనేది ఒక పెద్ద స్కామ్ అని చెప్పాడు. ఎవరు ఈ విజయసాయి రెడ్డి? జగన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడు. నేను మీకు ఒక విషయం చెప్తాను, అతను ఎంత ప్రీతిపాత్రుడు నా కళ్ళారా నేను చూశాను. నేను దగ్గర దగ్గర ఒక 10-12 ఏళ్ల కింద, సుమారు 12 ఏళ్ల కింద అనుకుంటా, హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టుకి నేను అప్పుడు నాకు సంబంధించిన కేసు ఇవ్వడానికి ఒక సీనియర్ మోస్ట్ లాయర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన కొడుకు తర్వాత హైకోర్టు జడ్జి అయ్యాడు, చీఫ్ జస్టిస్ కూడా అయ్యాడు. నాన్నగారు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారండి, మీరు కూర్చోండి, మీరు ఎవరంటే నేను అడ్వకేట్ అని చెప్పాను. ఒక 10 నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చింది ఎవరో తెలుసా? వారితో మాట్లాడి భారతీ రెడ్డి, విజయసాయి రెడ్డి. వారి తర్వాత నేను వెళ్ళాను, నా కేసు గురించి మాట్లాడాను. మీకు ఎందుకు చెప్తానంటే విజయసాయి రెడ్డి అనేవాడు ఎంత ఆత్మీయుడు వాళ్ళకి. అటువంటి వ్యక్తి మొన్న తట్టుకోలేక బయటకు వచ్చాడు చిన్నపరెడ్డి అంతా. అతను వచ్చి ఏం చెప్పాడు, అక్కడ కేవీఆర్ది కాకినాడ స్కామ్ తో పాటు లిక్కర్ స్కామ్ కూడా బయట పెట్టాడు. ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు గారు ఆధారాలతో పార్లమెంట్ లో మాట్లాడారు. ఆ మాట్లాడిన ఆధారాలని హోమ్ మినిస్టర్ గారు తీసుకుని ఉండొచ్చు, కేంద్ర హోమ్ మినిస్టర్ గారు వాటి మీద విచారణ చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా భారీ భూరీ స్కామ్. ఢిల్లీలో జరిగింది చాలా తక్కువ, కానీ ఇక్కడ జరిగింది చాలా ఎక్కువ. అసలు మనిషి ఊహించలేనంత అవినీతి సొమ్ము ఇక్కడ పారింది, ఖజానాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు అది వెలికి తీస్తే ఎక్కడికి వెళ్ళి లాగుతుంది? నేరుగా జగన్ రెడ్డి గుమ్మం దగ్గరికి లాగుతుంది. రానివ్వండి, ఆ టైం వచ్చినప్పుడు ఎవరెవరు లోపలికి వెళ్తారో, ఎవరెవరి పైన కేసులు పడతాయో వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పటికైతే మేం బయట పెట్టలేదు, విజయసాయి రెడ్డి బయట పెట్టాడు. దాన్ని లావు వారు ఎవరి లావు కృష్ణదేవరాయలు మొన్నటి దాకా వైసీపీలో ఉండి వైసీపీ అనుపాసులన్నీ తెలిసిన వ్యక్తి, ఎంపీగా ఉంటూ. మీరు ఈ విషయాన్ని గమనించాలి. వైసీపీలో ఉండి వైసీపీ అనుపాసులన్నీ తెలిసిన వ్యక్తి ఈ రోజు ఆ విధానాలు నచ్చక పార్టీ మారి, ఎందుకంటే మంచి వ్యక్తితో ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం చెడు పార్టీలో ఉండలేరు, చెడుతో సావాసం చేయలేరు, కాబట్టి బయటకు వచ్చాడు, వాస్తవాలు చెప్తున్నాడు. కాబట్టి ఆ వాస్తవాలు రేపు విచారణ మొదలైన తర్వాత, వెలుగులోకి వచ్చిన తర్వాత మీ కోరిక కూడా తీరుస్తాం. ఏది? మీ 99 టీవీ ఎఫ్ఐఆర్ పెడతాము, అరెస్ట్ చేస్తాము, చూపిస్తాము, లోపలికి తీసుకెళ్తాము. ఒకసారి లోపలికి మా కోరిక ఏంటి ఇందులో? ఎందుకంటే మాకు ఇది జగన్ రెడ్డి ఉదాహరణ చూపించాడు. ఆయన నేర్పిన విద్యను ఆయనకే మేము నేర్పుతాం, ఆయనకి అప్పచెప్తాం. ఇందులో మా ఇంట్రెస్ట్ ఏంటి అంటున్నాను. మీరు రాజకీయ నాయకులు కదా. అంటే ఎప్పుడు పెడతారు కేసు, ఎప్పుడు మాకు లేదు తొందర బీకెందుకు? ఎప్పుడు పెడతారని కాదండి, ఇప్పుడు ఒకరి మీద ఒక అభియోగం చేశారు, ఏమీ లేకుండా ఎప్పుడు పెడతారు అంటే మాకు నచ్చినప్పుడు పెడతాం, మేము నచ్చినట్టు మేము మాట్లాడుకుంటాం అన్నది కాదు కదా, ఆధారాలు ఉండాలి కదా.
పోనీ మీకు నచ్చినప్పుడు పెట్టమంటారా? నాకు మీకు నచ్చినప్పుడు పెట్టమని చేయమంటారా? కాదు, నిజంగా అది అయ్యేలా ఉంటే ఎందుకు పెట్టలేదు అన్నది నా ప్రశ్న. అనుపాసాలన్నీ మొత్తం రానివ్వండి సార్. ఓకే. సగం సగంతో ఎందుకు ఉమ్. పెడితే మళ్ళీ కొడితే ఎవడు కొడితే మైండ్ తిరిగి ఏదో డైలాగ్ ఉంది కదా, అది అప్లై చేస్తాం. అప్పుడు మీరు కూడా చూద్దరు, షో చూద్దరు, డిబేట్ చేద్దరు. ఓకే. కొడాలి నాని గారు ఏంటండి, కొడాలి నాని గారికి బాగాలేదట ఏమన్నా? ఎవరో కౌంటిస్తా గొట్టం గురించి మాకెందుకు సార్ డిబేట్? అదేంటండి, ఒక మంత్రి అండి, మాజీ మంత్రి, సమాజానికి పనికిరాని సన్నాసుల గురించి మాకెందుకు మాజీ అడుగుతారు? మంత్రి అండి ఆయన. అక్కడ ఆడొకడు, ఇక్కడ మా బందరోడు ఒకడు, ఇంకా పక్కన కూడా ఉన్నాడు పెడల్లో. ఎందుకు సార్ ఈ సన్నాసి గురించి మమ్మల్ని డిబేట్లు మాట్లాడి మా నోరు మళ్ళీ పినాయిలు కడుపుకున్నది చేస్తారు? మాజీ మంత్రి కదా, ఒక మాజీ మంత్రి అవుతా కదా. ఇదిగో మాకు అట్లాంటి లాంగ్వేజ్ వస్తే మాత్రం నేను వినను, నేను మాట్లాడి ఇప్పుడే చెప్పారు ఉన్న వాళ్ళల్లో నేను అందుకే అడగద్దని చెప్తున్నా రెడ్డి, అటువంటి వాళ్ళ గురించి మమ్మల్ని అడగద్దని చెప్తున్నా. గౌరవంగా మాట్లాడటం నేర్చుకోండి, లేకపోతే ఏం నేర్చుకున్నాను? నేను కొడాలని భాష మాట్లాడినా, కొడాలని భాష మాట్లాడినా వింటావా? వినగల దమ్ముందా నీకు? దమ్ముంది. అయితే ఎవడమ్మ మొగుడు చెప్పాడు? ఎవడమ్మ మొగుడు చెప్పాడు? హాస్పిటల్ ఎవడమ్మ మొగుడు చెప్పాడు? ఆయనకి గుండెపోటు వచ్చిందని ఎవడమ్మ మొగుడు చెప్పాడు? అది గుండెపోటు కాదు, మామూలు పోటు వచ్చింది, అరెస్ట్ తప్పించుకుంటాడు. ఎవడమ్మ మొగుడు? ఓకే. ఎవడమ్మ మొగుడు చెప్పాడు? ఇప్పుడు చెప్పండి. సార్ వర్మ గారు, ఇప్పుడు చెప్పండి. నేను కొడాలని భాష అడిగా. ఎక్కడా కూడా నోటి దూలతోటి ఎవరు మాట్లాడలేదు. అంటే ఒప్పుకుంటున్నావుగా? ఈ గురించి మమ్మల్ని అంటుకో. మంచి నీకు వాడు రెడ్డి గారు కూడా బాధపడుతున్నాడు. అటువంటి సన్నాసులు వాడు నోటి తోలగాడు, వాడు ఎదవాని గురించి మమ్మల్ని అడుగుతాం ఎందుకు? ఓకే. రైట్ రైట్. ఓకే. బాలకోటి గారు, ఇవాళ మీరు సన్నిహితులు అన్నారని చెప్పేసి వీరి మీద మేము మాట్లాడే పరిస్థితి వద్దులేండి. నువ్వే వాడు ఎదవన్నావు, నువ్వే వాడు సన్నాసి అన్నావు, ఇంకెందుకు వదిలేసే? ఓకే. ఓకే. మేమంటున్నా ఓకే. ఓకే. బాలకోటి గారు, నువ్వు అల్లప్ప సంస్కారం ఉంది, వాడు అన్నాడు, వాడు సంస్కారం లేదు. అలానే మాట్లాడతాం మీలాగా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుకుంటూ నోటికొచ్చిన మాటలు. నేను కొడాలి గారి భాష మాట్లాడమని నువ్వే అడిగావు కాబట్టి మాట్లాడా. నువ్వే అడిగి మాట్లాడుకున్నావు. బీపీ తెచ్చుకునే వస్తాడు డిబేట్లకు వచ్చేటప్పుడు. డిబేట్లకు మేము బాగుపడే మనుషులు, మీరు ఏమో బ్లడ్ ప్రెషర్ మనుషులు. మీరు అధికారం పోగానే మీకు బీపీలు తనినాయి. మీరు పెద్దలు ఎందుకు అలా మాట్లాడాలి? ఇప్పటికైనా సరే మీరు ఇప్పటికీ చెప్తున్నా, నువ్వు అడిగావు కొడాలని భాష మాట్లాడంటే మాట్లాడన్నావు, మాట్లాడన్నా కాబట్టి మాట్లాడా. నువ్వు వద్దు అంటే ఆపేసేవాడిని. ఓకే. 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 బాలకోటి గారు, వర్మ గారు చెప్పండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్ అన్న దాని మీద వెళ్తున్నాం. ఇప్పుడు వరకు కూడా ఈ మంత్రి అవుతారు, ఆ మంత్రి అవుతారు, రోజు అవుతారు, పేరు నాని అవుతారు, ఇలాంటివి వినిమిది. ఇప్పుడు సడన్గా పార్లమెంటు సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఎక్కుపెట్టారా వీళ్ళు? వర్మ గారు నమస్తే. పెద్దలు శాంతి ప్రసాద్ గారికి, అలాగనే చిన్నపరెడ్డి గారికి, అజయ్ కూడా నమస్కారాలు. 3 అంశాలు వర్మ గారు. 1 చిన్నపరెడ్డి, 2 కొడాలి నాని, 3 మద్యం. చిన్నపరెడ్డి గారు, చీకట్లో చిన్నపరెడ్డి, ఈ తమ్మేలు పెట్టండి సార్. మీరు వెలుగులోకి రావాలని కోరుకుంటున్నా చిన్నపరెడ్డి గారు. మీరు ఎప్పుడు డిబేట్ మాట్లాడినా కాస్త సమయం కేటాయించి వెలుతురు చూసుకొని మీరు మాట్లాడాలి. మీరు చీకట్లో ఉండమాకండి. మాకు 11 వచ్చినాయి, జనం అందరూ మాకు ముసుగు గప్పారు, చీకటి పంపించారని ఆవేదన చెందకుండా మీరు వెలుగులోకి వచ్చే ఈ డిబేట్లో పాల్గొవాలి. ఎందుకంటే శాంతి ప్రసాద్ గారు అన్నట్టుగా కాస్త కూస్తో పద్ధతిగా మీ పార్టీ బరువుని మోస్తున్న వ్యక్తులు మీరు. ఎందుకంటే ఇదే డిబేట్లో చాలామంది వైసీపీ అధికార ప్రతినిధులు నాతో తలపడ్డోళ్ళు కూడా ఈరోజు తెలుగు జనసేన పార్టీలో చేరినట్టున్నారు కొంతమంది, వేణుగోపాల్ గారు లాంటి వ్యక్తులు. కానీ మీరు ఆ పార్టీని మొయ్యదలుచుకున్నారు కాబట్టి వెలుగులోకి రావాలని కోరుకుంటున్నారు. రెండో మాట ఏంటంటే, ఇప్పుడు కొడాలానికి ఏమన్నా అయిందా వర్మ గారు? అదే తెలియట్లేదు. అది అడిగితే శాంతి ప్రసాద్ గారు సీరియస్ అవుతున్నారు. బాగున్నాడు కదా, వర్మ గారు. ఇప్పుడు మీరేమంటారంటే వర్మ గారు, మీరేమంటారంటే వర్మ గారు, మళ్ళీ కొడాలి నాని ఆరోగ్యం బాగోవాలి, ఆయన చురుగ్గా రాజకీయాల్లోకి రావాలి, మళ్ళీ వచ్చి ఆయన తిట్టాలి అనలేదండి మాట. అక్కడ హాస్పిటల్లో ఆ నోటికి తాళం వేసి ఫ్రెష్ గా వచ్చి మంచి రాజకీయం చేయమంటున్నాం. కొడాలి నాని గారు రాజకీయాల్లో చురుగ్గా ఉండాలి అని అంటేనే ఆంబోతులాగా రంకెలేయమని లేదా చిత్తమని. ఇప్పుడు ఆయనేమో ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉండమని కోరుకోడు. నేను మాట చెప్తా, ఆ హాస్పిటల్లో ఎక్కడ కూడా ఎర్ర పుస్తకం కనిపించకుండా చెయ్యండి.
అదేంటి? కొడాలి నాని ఆరోగ్యం బాగుంటుంది. మళ్ళీ ఎర్ర పుస్తకం కనిపిస్తే మళ్ళీ ఆయన ఆరోగ్యానికి దెబ్బ. ఎందుకంటే మీరే అంటున్నారు కదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేస్తే భయపడిపోయి లోపలేశారు చేశారు. నేను ఒక మాట చెప్తానండి, ఇక కొడాలి నాని రాజకీయ జీవితం పరిసమాప్తం. ఎందుకంటే నాకు చాలామంది మంత్రులు తెలుసు, చాలామంది ముఖ్యమంత్రులను మేము చూసాం. కొడాలి నాని లాంటి మంత్రిని ఆంధ్ర రాష్ట్రం చూడలేదండి. అంతకుముందు కూడా ఆయన ఎమ్మెల్యే అండి, తెలుగుదేశం పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే. మా దేవినేని ఉమాతో కలిసి ఉండేవాడు. నా ఊరు కంచికిచెర్ల, నా ఊరు సర్పంచ్ గద్దె ప్రసాద్ ఆయనకి ఎన్నో ఆర్థిక సహాయ సహకారాలు చేశాడు. కానీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని వీర విహారం చేశాడు. కాబట్టి ఏ సామాజిక వర్గంలో కూడా కొడాలి నాని మీద పెద్దగా సానుభూతి రాదు. కాకపోతే ఏంటంటే ఆయన అనారోగ్యంగా హాస్పిటల్లో ఉండటం మూలాన ఎవరో ఆయనకి ఏదో క్యూరి జరగాలని, ఏదో జరగాలని అయితే ఎవరో కోరుకోరు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతిలో కత్తి పెట్టి సాక్షి పేపర్లో ఆయన ఫోటో ఎత్తిన చర్యలు తీసుకోవాలి. కొడాలి నాని పట్ల ఓదార్పే ప్రకటిస్తాడు, ఎలా ఉంది ఆరోగ్యం అని అడిగితే అడగొచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో సర్వసాధారణం, ఎంత శత్రువు అయినా పుట్టినరోజు ఉంటే శుభాకాంక్షలు తెలియజేస్తారు, లేదా గిట్టిండి అనుకోండి సంతాపం వ్యక్తం చేస్తారు. ఇది సర్వసాధారణ విషయం. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మద్యం కుంభకోణం సార్, ఇది ఈ రోజుది కాదు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారే కేంద్ర ప్రభుత్వానికి అప్పట్లోనే లేఖ రాశారు, 30,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని. నిజానికి చిన్నపరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రభుత్వమే అమ్మింది మద్యం, ప్రైవేటు వ్యక్తులు అమ్మల. ప్రభుత్వం అమ్మింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాధ్యత ఉంది, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అదే మాట్లాడుతున్నాం. మరి రావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి ఒక ఎంపీ పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. 5 ఏళ్లలో 99,000 కోట్ల రూపాయల మద్యం జరిగితే 18,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నాడు. ఢిల్లీ మద్యంతో పోలిస్తే ఆంధ్ర మద్యం ఒక నీటి బుట్టు లాంటిది అన్నాడు. మరి ఢిల్లీలో 100 కోట్లకే 150 కోట్లకే కేజ్రీవాల్ 6 నెలలు జైల్లో ఉన్నాడు, సిసోడియా 1.5 జైల్లో ఉన్నాడు, ఆఖరి కవిత గారు కూడా 2 నెలలు 3 నెలలు జైల్లో ఉన్నారు. మరి దీని మీద అయితే దర్యాప్తు చేయాలి. మరి కూటమి ప్రభుత్వం దర్యాప్తు ఎప్పుడు చేస్తుంది, ఎలా చేస్తుంది? నిన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈడీని ఆహ్వానించినట్టున్నాడు స్పీకర్కి. అంటే ఈడీ చేత విచారణ చేయమని అన్నారు. ఇప్పుడైతే నాకు తెలిసిన మై ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనికి ఏదో సిట్ ఒకటి వేశారు. మరి ఈ సిట్ విచారణ ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. కాబట్టి చిన్నపరెడ్డి గారు అడుగుతున్న దానిలో ఒక ధర్మం ఉంది. మీరు పదే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు, 1,00,000 కోట్ల రూపాయలు, 18,000 కోట్ల రూపాయలు, 22 కోట్ల రూపాయలు శాంతి ప్రసాద్ గారు మాట్లాడి, అజయ్ మాట్లాడి, బాలకోటయ్య మాట్లాడి, మీరు అందరూ మాట్లాడుతున్నారు. చర్యలు తీసుకోండి దమ్ముంటే అని అంటున్నాడు ఆయన. దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి కూటమి ప్రభుత్వం. ఆయనే చెప్తున్నాడు చర్యలు తీసుకోండి, మీరు తప్పు చేస్తే. మీ దగ్గర పోలీసు ఉంది కదా, మీ దగ్గర విచారణ సంస్థ ఉంది కదా, రాష్ట్రంలో మీరు ఉన్నారు కదా, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, చర్యలు ఏవి తీసుకోమని ఆయన ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మరి ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చూడాలి. నేను కూడా చర్యలు తీసుకోమని కోరుతున్నా. ఇప్పుడు ఏదంటే ఇప్పటికిప్పుడు తీసుకుంటారా, 6 నెలలకు తీసుకుంటారా, ఏడాదికి తీసుకుంటారా ఏదో. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ అయితే కొత్త సబ్జెక్ట్ కాదు. గత 5 ఏళ్ళు కూడా కూటమిలోని 3 పార్టీలు మాట్లాడి, నేను కూడా మాట్లాడా మద్యం కుంభకోణం మీద. ఇంకో మాట కూడా చెప్తున్నా, అసలు మద్యం మీద కుంభకోణం మీద 18,000 కోట్ల రూపాయల అవినీతి గురించి మాట్లాడుతున్నారు. నాడు 5 ఏళ్ల మద్యం దాగి కొన్ని వేల మంది ప్రాణాలు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, యాక్సిడెంట్లు జరిగినాయి, కుటుంబాలే ధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు ఓంప్రకాష్ అని అతను మద్యం ధరల మీద మాట్లాడి ఏమైపోయాడని తెలియదు, వికటజీవి అయిపోయాడు. ఎంతోమంది చనిపోయారు. పచ్చి సరుకు స్టిక్కర్లు అంటిస్తే పెదాల మీద స్పిరిట్ తాగి జీవితాలను నాశనం చేసుకున్నారు. దాని మీద దర్యాప్తు కూడా జరగాలి. ఇంక మీరు ఆర్థిక కోణమే చూస్తున్నారు. ఇందులో మానవ కోణం ఉంది, విధ్వంస కోణం ఉంది. రాష్ట్రాన్ని ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలు ముందుగానే అప్పు తెచ్చారు, మద్యాన్ని ఇష్టానుసారంగా తాగిచ్చారు. మరి ఇవన్నీ కూడా చర్యలే, మరి తీసుకోవాలి. ఎందుకంటే చెప్పడం ఓకేనండి. ఇప్పుడు 1 ఏడాది అయిందండి ప్రభుత్వం వచ్చి, నిజానికి 1 ఏడాది అయింది ప్రభుత్వం వచ్చి. చర్యలు తీసుకోవాల్సిన అంశం వీటి మీద. నిజానికి మద్యం అనేది ఒక పెద్ద సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్లో. గత 5 ఏళ్ళు మనం మాట్లాడాం. కాబట్టి చిన్నపరెడ్డి గారు అడిగినా, సవాల్ చేసినా, నేను అడిగినా, మరొకరు అడిగినా, మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు తీసుకుంటుందో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చిరునవ్వులు చిందిస్తూ తాను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా. ఇవాళ కూడా నేను విజయవాడలో చూశాను, రంజాను ఏదో తోఫా సంబంధించిన ఉత్సవంలో పాల్గొంటే పెద్ద ఎత్తున జనం వచ్చారు. మళ్ళీ సీఎం అని చెప్పేసి అని వెనక గోల్ చేస్తున్నారు. ఆయన ఆనందంగా ఆయన కార్యక్రమాలు ఉన్నారు. మరి నిజానికి ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి అవినీతి చేసిందంటే, ఏమండే వర్మ గారు,
మీరు నేను 100 రూపాయలు తీసుకుంటేనే, ఒక 1000 రూపాయలు తీసుకుంటేనే లోపలేస్తారు కదండి. మరి 18,000 కోట్ల రూపాయలు కదా, జీవితాలనే ధ్వంసం చేసినది కదా. దీని వెనక ఎవరున్నా, వాసుదేవ రెడ్డి గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఇందాకుండా ఇంకో రెడ్డి గారు ఉన్నా, మరి దీని మీద విచారణ చేయాలి కదా. కాదండి, విచారణ ఇప్పుడు చేయకుండా చాలా పదే మంది పదే అరెస్టులకి బాలకోటి గారు ఏ డిబేట్లో మనం చాలాసార్లు అన్నారు, మీరు డైరెక్ట్గానే వాళ్ళని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కూటమే వైఎస్ఆర్సీపీ చాలామందికి అండదండలుగా ఉంటున్నది, ఎక్కడ అరెస్టులు అవ్వవు, వాళ్ళు అడుగుతున్నా వీళ్ళు చెయ్యరు అని చెప్పి మీరే మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వెళ్తారా? ఇప్పుడు కాదండి, మీరు నేను చెప్పింది ఏంది, మొట్టమొదట ఒక వారం రోజులు కొడాలి నాని అరెస్ట్, ఒక వారం రోజులు డిబేట్ చేశాం. ఉమ్, తర్వాత దేవినేని అవినాష్ అరెస్ట్, ఒక వారం రోజులు చేశాం. జోగి రమేష్, ఆర్కే రోజా, విడతల రజని చేశాం కదా డిబేట్లు. ఉమ్. వాళ్ళు తప్పు చేశారు కదా, ఎఫ్ఐఆర్లు నమోదైనాయి కదా, అందరూ హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కదా. మరి వీళ్ళు అరెస్టులు అయ్యి అని అడగడంలో ధర్మమే కదా, ధర్మమే కదండి. కేసులు నమోదైనాయి కదా సార్. ఇప్పుడు అదే మంగళగిరి కూటమిలో అండదండలు ఉన్నాయని కదా పేరు నాని లాంటి వాళ్ళందరికీ కూడా డెడ్ హ్యాండెడ్గా దొరికిన ద్వారంపూడి చంద్రశేఖర్ ఏమైంది? ఇవన్నీ కూడా ఏవో అండదండలు ఉన్నాయనే కదా జరుగుతున్న ప్రచారం. మీరు మాట్లాడిన కూడా చాలాసార్లు. ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ నాయకులకి కూటమి ప్రభుత్వం అండదండలు ఉన్నాయా అని మీరు అంటారా? ఉన్నాయని కదా జరుగుతున్న ప్రచారం, అయితే ఎందుకు అవ్వట్లేదని. మరి అన్నప్పుడు ఏంటంటే దానికి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, మీకున్న ఇన్పుట్స్ ఏంటి? మీరు వింటున్నది ఏంటి బాలకోటి గారు? మీరు వింటున్నది ఏమండి? వర్మ గారు, ప్రభుత్వం చెప్పింది మన కాకినాడ పోర్టులో రివాల్వర్తో బెదిరించారని వెంకటేశ్వర గారు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు అరెస్టులు లేవు. కాకినాడ పోర్టు నుంచి 1,10,00,000 రేషన్ బియ్యం తరలించారని చెప్పారు, అరెస్టులు లేవు. పేర్ని నాని గారు 7,000 బస్తాలు గోడం కట్టుకొని మరి తరలించాడు, అరెస్టులు లేవు. వరదల్లో 3 బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టినాయి, అరెస్టులు లేవు. ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు నిన్న విడతల రజనీ గారు 2,20,00,000 రూపాయలు బెదిరించి కసరోల దగ్గర డబ్బులు తీసుకుంది, కేసు నమోదు చేశారు ఏసీపీ, అరెస్ట్ లేదు. లేదా దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ కేసు కూడా ఎలా వచ్చిందంటే మా దళితుడిని కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు తప్ప ఆయన కార్యాలయం మీద దాడి చేసిన కేసు కానీ, పట్టా మీద దాడి చేసిన కేసులో అరెస్ట్ కాలేదు. ఇక వీళ్ళకి దొరికిందంతా ఎవరంటే ఆ పోసాని కృష్ణమూర్తి ఒకడు, ఆ బోరుగడ్డ అనిల్ ఒకడు, ఏ నూరు బార్ వేసుకున్న వాళ్ళు. ఏముందండి వాళ్ళ మూలాన? వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎక్కడ చేయాలి వస్తుందండి? ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి ప్రభుత్వంలో నేరాలు చేసి, ఘోరాలు చేసి, ఆర్థిక దోపిడీ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నేను అడుగుతున్న వర్మ గారు, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని ఒక్కరిని చూపించండి, అరెస్ట్ అయిన వాళ్ళని. కొన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూపించండి. మన కళ్ళ ముందు ఇప్పుడు పుస్తకం ఏమో కనిపిస్తూనే ఉంది పుస్తకం. ఇవన్నీ పక్కన పెట్టేసి నేను కూడా చెప్పలేను కదా, అవి విచారణ చేసాము, నిదానంగా సక్రమంగా చేస్తాం, చట్టం నిఠారుగా పోతుంది, మా పరిపాలనలో ఎక్కడ కూడా వంకర టెంకరగా పోదు, రేపు మాపో తీసుకున్నామంటే నమ్మటానికి మేమైతే సిద్ధంగా. మీ మాటకి డైరెక్ట్గా సమాధానం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తామనే మాట నేనైతే నమ్మ. ఒక ఎంఆర్ఓ గారు నా ఫోన్ చేసి అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఉన్నప్పుడు అవినీతి చేశాడు, అరెస్ట్ చేస్తా ఉన్నారు బాలకోట గారు. మరి ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలనలో ఆయన ఆస్తి 4,00,000 కోట్ల రూపాయలు అయిందంటున్నారు. 1,00,000 కోట్లకి అరెస్ట్ చేయని కూటమి ప్రభుత్వం 4,00,000 కోట్లు ఉన్నప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారని నన్నే అడిగితే కింద పైన మూసుకొని సైలెంట్ గా ఉన్నా. రైట్ అజయ్, దీనికి సమాధానం చెప్పగలరా? బాలకోటి గారు చాలా ప్రశ్నలు వేశారు, ఏం జరుగుతుంది? వర్మ గారు, మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, ఇప్పటికి అదే చెప్తున్నాను. బాలకోట గారు మాట్లాడిన దాంట్లో అవాస్తవం నేను చెప్పట్లేదు, ఆయన మాట్లాడిందంతా వాస్తవం. ఈ రోజు రాష్ట్రంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇలాంటి వ్యక్తులందరూ అరెస్ట్ అవ్వాలని చెప్పేసి. మేమేమన్నామంటే సార్, ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు అందరి మీద కేసులు నమోదైనాయి, దాని మీద దర్యాప్తు జరుగుతుంది సార్. ఇప్పుడు ఇందాక శాంతి ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు పెద్దలు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో అలా మైండ్ బ్లాక్ అవ్వాలి ఎవరికన్నా సరే. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే ముందుకెళ్తుంది, తప్పకుండా అరెస్ట్ ఉంటాయి సార్. ఈరోజు ఇప్పుడు ఇక్కడ మీరు కానీ, ఇప్పుడు మీకు, ఇప్పుడు ఒక టీవీ యాంకర్ గా లేకుంటే ఒక జర్నలిస్ట్ గా మీకున్న, ఇప్పుడు మీకు కూడా ఒకటి ఉంటుంది, ఎప్పటికి వీళ్ళందరూ అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు వీళ్ళు ఏ మాట్లాడతారు, రెడ్ బుక్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయరా అని చెప్పేసి. తప్పకుండా సార్, రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నట్లుగా గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం దుర్వినియోగం చేసి ఎవడెవడైతే అవినీతులు చేశాడో, ఎవడెవడైతే అరాచకాలు చేశారో అందరికీ అరెస్టులు ఉంటాయి, చట్టపరంగా శిక్షించబడతారు. సరే, మీరు అలాగే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. సప్త సముద్రాల అవతలున్న మెడపెట్టి లాక్కొచ్చి ఒక్కొక్కడ తాట తీస్తాను అని. సరే సార్, ఇప్పుడు మేమేమంటున్నాం, మేము గతంలో కూడా
మేము తాటలు తీస్తాం, లేకుంటే మిమ్మల్ని తీసుకొచ్చి సెల్యూట్లు కొట్టిస్తాం, దండం పెట్టిస్తాం. అధికారుల గురించి తప్పుడు మాటలు మేము ఎప్పుడు మాట్లాడలేదు సార్. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఇది ఒక వైఖరి. ఎందుకంటే నలుగురు కార్యకర్తలు చూసినప్పుడు వాళ్ళల్లో ఒక ఆవేశం రెచ్చగొట్టాలి కాబట్టి వాళ్ళ సంగతి తేలుస్తా, లాక్కొస్తా, ఏడ్చుకెళ్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈడ్చుకెళ్లే సమయం ఉంది. ఆయన చేసిన ప్రతి ఒక్క తప్పుకి ఈడ్చుకెళ్లే సమయం ఉంది. ఖచ్చితంగా ఈడ్చుకెళ్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తుండగానే ఈడ్చుకెళ్తారు సార్. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఇందాక చిన్నప్పరెడ్డి గారు ఒక మాట మాట్లాడారు సార్, దాంట్లో కూడా ఇది జగన్ ఈ అరెస్టుల గురించి, వ్యవహారాల గురించి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని ఇంత బాలకోట గారు కూడా అన్నారు. చిన్నప్పరెడ్డి గారు కోట్ చేశారు ఈ వార్డుని, వాళ్ళు దమ్ముంటే చేసుకోండి మేము చూస్తూ ఉంటామని. సార్ దమ్ముంటే చేసుకోండి అంటున్నారు. మేమేమో కేసు మొదలు పెట్టంగానే రెడ్ బుక్ ఓపెన్ చేశారు. ఇదంతా లోకేష్ రాజకీయం, లోకేష్ రాజ్యాంగం అంటున్నారు. ఏమి ఇంకా మేము అరెస్టే చేయలే, జస్ట్ ఆరోపణ వచ్చింది, ఒక విషయం బయటకు వచ్చింది, ఒక విషయం వెలుగులోకి రాగానే ఎంబట్నే వైసీపీలో ఉన్న వాళ్ళంతా, చిన్నప్పరెడ్డి గారు మాట్లాడరేమో కానీ వైసీపీలో మిగతా మేధావులందరూ బయటకు వచ్చి రెడ్ బుక్ ఓపెన్ చేశాడు లోకేష్, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది లోకేష్ ఆధ్వర్యంలో, వీళ్ళందరమే తప్పుడు కేసులు. ఏంటి కాదు విడుదల రజనీ గారు కూడా అదే మరొక అంశం ఏంటి, నిన్నంతా చంద్రబాబు నాయుడు గారి మీద, మీ చిన్నబాబు గారి మీద యుద్ధం ప్రకటించినట్టున్నారు తెలుగు తమ్ముడు మహిళలోని. ఇప్పుడు ఇక్కడ యుద్ధం ప్రకటించడం అంటే ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి అనేవాడి గురించి అందరికీ తెలిసిన విషయం సార్. ఇక్కడ అతనే అందులో ఉన్నాడన్న సంగతి మాకైతే తెలియదు కదా. ఇప్పుడు అంత డేరుగా అతను లోకేష్ గారు గెలవడానికి వాడు వచ్చింది రాజకీయం కోసం కాదు, ఆ సిస్కో అధినేతలతోటి, ఆ పారిశ్రామికవేత్తలతోటి ఆడు వచ్చాడు. ఇప్పుడు అతను వచ్చే సంగతి మా పార్టీ వాళ్ళకి తెలిస్తే మేము ముందే ఇటువంటి వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయమండి, మీరు రండి సార్, ఇటువంటి వాళ్ళ వల్ల గతంలో వీళ్ళు ఏం చేశారని మేము ముందే చెప్తాం. ఇప్పుడు మాకు ఎటువంటి సమాచారం లేకుండా అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని మనం కూడా అర్థం చేసుకోవాలా. కానీ వెంటనే దాని గురించి లేఖ కూడా రాయడం జరిగింది. సిస్కో వాళ్ళు కూడా దాన్ని, ఈరోజు తెలంగాణలో కూడా వాళ్ళతో మీట్ జరిగినట్టు సార్ సిస్కోలో. ఎందుకంటే ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీటన్నిటికి కూడా ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. బట్ ఈరోజు తెలంగాణ మీటింగ్ లో లేడత. ఈ రోజు సిస్కో కంపెనీ వాళ్ళకి కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా సార్, ఇటువంటి పనికిమాల ఏదైనా మేము ఎన్ని రోజులు పక్కన వేసుకొని తిరుగుతుంది దాని గురించి. ఓకే, ఇది ఏమి తెలియకుండా అంత డైరెక్ట్ గా అటాక్లు ఎలా ఇచ్చారు సార్? నేనేమంటున్నాను, ఇప్పుడు లోకేష్ గారు ఇంటికి వచ్చేదాకా తెలియదు కదా. అరే లోకేష్ గారు తప్పు చేశారా లేదా, ఇది ప్రతినిధుల సమావేశం అంటే ఎవరన్నా వస్తారు, ఎవరన్నా వెళ్తారు, దాని గురించి ఇంత స్ట్రాంగ్ గా ఎందుకు రియాక్ట్ అయిపోయారని. సార్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వటము అంటే ఇక్కడ మండి ఉన్నారు సార్ వాడు మాట్లాడిన మాటలకి. వాడు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు వర్మ గారు. అమ్మ ఆలి బూతులు, ఒకరికి సంబంధాలు కట్టుతూ, రంకు సంబంధాలు కడుతూ, వాడు నిజంగా సార్ వాళ్ళకి జన్మనిచ్చిన తల్లి కూడా వాడిని చెప్పుతో కొట్టుంది సార్. వాడు భాష చూసి, వాడు మాటలు చూసి. నిన్న నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే సార్, ఈడు సిస్కోలో హెచ్ఆర్ గా చేశాడు, ఇంత పెద్దగా ఉద్యోగం చేశాడు అంటే, ఇంత చదువుకున్నోడు, ఇంత ఉన్నత ఉద్యోగాలు చేశాడు, వీడు మాట్లాడిన భాష, వీడు యూజ్ చేసిన లాంగ్వేజ్ చిచ్చి. అంటే చదువుకున్న వాడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత హీనంగా, ఇంత దిక్కుమాలతనంగా బ్రతుకుతాడా అనిపించింది సార్. నిన్న మాకు అదే అనిపించింది. ఈరోజు సిస్కో ప్రతినిధులు కూడా తెలుసు, అతని గురించి చూసుంటారు కదా సార్. నిన్న వేగ్గా అయితే ఒక గవర్నమెంట్ నుంచి అతని మీద ఒక కంప్లైంట్ అయితే పంపేవారు కదా, పంపించిన తర్వాత వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు కదా, వీడు ఇంత పెద్ద వెధవాని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. సో ఇక్కడ మాకు ఇప్పుడు కార్యకర్తలకు బాధ కలిగిన అంశం ఏంటంటే, వాడు మాట్లాడిన మాట సార్, ఇప్పుడు మా నాయకులని, మా అధినాయకులని, ఆ రోజు అనేక మంది రాష్ట్రాల మహిళల్ని సార్, అమరావతి రైతులు ఆడపడుచులు రోడ్ల మీద తిరుగుతుంటే వాడు వాళ్ళ గురించి ఒక ఆర్టికల్ రాశాడు సార్. ఎంత వరస్ట్ గా రాశాడంటే ఇక అవన్నీ చెప్పుకోలేము సార్. అవన్నీ చూసినప్పుడు సడన్ గా మా అధినాయకుడి పక్కన వ్యక్తి కనపడ్డప్పుడు బరస్ట్ అవుతారు సార్. చిన్నప్పరెడ్డి గారు అరెస్టులు గట్టా ఏమి ఉండబట, మీరు హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోవచ్చు, మీ ప్రచారాలు మీరు చేసుకోవచ్చు అన్నది బాలకోట గారు చెప్పేది సార్. వర్మ గారు నేను చెప్పటం ఏంటి వర్మ గారు, మీరు అడగండి ఆయన్నే. బాలకోటయ్య గారు ఉండండి. బాలకోటయ్య గారు పెద్ద ఆయన. ఇప్పుడు అన్ని పార్టీలకి అధికార ప్రతినిధి ఆయన. ఏది కూటమి ప్రభుత్వానికి అధికార ప్రతినిధి ఆయన. కొడాలి నాని అరెస్ట్ అయితేనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతేనో సంతోషపడే వాళ్ళందరికన్నా పెద్ద ఆయన ముందుంటాడు. ఎందుకంటే వాళ్ళందరికీ అధికార ప్రతినిధి కదా ఆ పార్టీలన్నిటికి కూడా. అందుకని పెద్ద ఆయన వేరే ఏమనుకోవద్దు, అది వాస్తవం కూడా. మీరు ఆ పార్టీల పట్ల కానీ ఏమీ అనుకోవద్దు అని చెప్పి ఆయన కామెంట్ చేసి, అది మళ్ళీ వాస్తవం అంటే ఎందుకు అనుకోరండి ఏమన్నాని.
ఏమన్నా ఎందుకు అంటే అనుకోకుండా ఉంటారు? కాదు, 3 పార్టీల అధికార ప్రతినిధిగా నేను సాధారణ మూడు వరకు పార్టీల ఒక్కొక్క- అధికార ప్రతినిధి. అయితే అన్నిటికీ ఏ పార్టీకి ఆ పార్టీకి అధికార కాదు, ప్రతినిధి ఉంటారు. శాంతి ప్రసాద్ గారి కంటే నేను పెద్దవాడిని. అరే అసలు శాంతి ప్రసాద్ గారు ఏంటండి, మీరు అన్ని పార్టీలకు సంబంధించి ఎందుకు అన్నారంటే సార్, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే పార్టీలో అందరి మీద కూడా ఆ కేసులు పెట్టారు, ఈ కేసులు పెట్టారు. 22,000 కోట్ల రూపాయలని అజయ్ గారు అంటారు, 18,000 కోట్ల రూపాయలని బాలకోటయ్య గారు అంటారు. చివరికి అది 18 రూపాయలు కూడా లేదనేది చివరికి తేలేటటువంటి అంశం. అది ప్రజలందరూ కూడా తెలుసు. సిబిఐ గతంలో చేసినటువంటి కూడా 1,00,000 కోట్లు అని చెప్పేసి చెప్పినటువంటి చివరికి 1,200 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇవాళ ఈడీ కేసులు కూడా కొట్టేస్తా ఉన్నటువంటి వాటన్నిటిని చూస్తా ఉన్నాం. ఇవాళ తిరుపతి లడ్డు విషయం తీసుకొచ్చారు, ఏమి లేదని చెప్పారు. కాకినాడకు సంబంధించి తీసుకొచ్చారు, అబ్బే అసలు ఏమీ లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ అంత దోచారు, ఎంత దోచారు, పొలాలన్నీ కబ్జా చేశారన్నారు. అక్కడ ఎంఆర్ఓ ఎమ్మటే స్టేట్మెంట్ ఇచ్చారు, అబ్బాయి అట్లాంటిది ఏమీ లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పొలాలు పిడుగురాళ్ళ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆడ చేశారన్నారు. అక్కడ ఎంఆర్ఓ బయటకు వచ్చి అదేం లేదన్నారు. ఇంకా చివరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమైనా చెబుతారేమోనని వెళ్ళారు. అక్కడ ఏమి లేదు, ఎక్కడ ఏమున్నది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతిగా పరిపాలించింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయడానికి కానీ లేకపోతే ఇంకోట దానికి కానీ అవకాశాలు ఉండవు. కానీ కేసులు పడ్డాయి కదా, మరి వీళ్ళు తప్పు చేయండి ఎందుకని అన్నారు. బాలకోటయ్య గారిని ఒకటి అడుగుతా ఉన్నా, ఉద్యమంలో మీరు చాలా తప్పులు చేసినట్టుగా మీ మీద చాలా కేసులుగా పడ్డాయి కదా, మరి మీరు తప్పు చేసినట్టే కదండి, మరి ఎందుకని మీ మీద కేసులు కొట్టేశారు సార్? సార్ వీటన్నిటికి సంబంధించి ఎవరు చిన్నపరెడ్డి గారు, మా కేసులన్నీ లంగాలు లాగిన కేసులు, జాకెట్లు దించిన కేసులు. అదే సార్, ఏది ఉన్నా గానీ మీరు మాట్లాడి కేసు పెట్టంగానే అయిపోయినట్టు. ఇంకా అంటే ఎఫ్ఐఆర్లు అయినాయి కదా అని అన్నారు. ఎఫ్ఐఆర్ కాగానే ఇంకా మీ పోలీసులు అందుకు కదా కోర్టులకు బీపీలు వచ్చింది. ఇట్లాంటి పోలీసు వ్యవస్థను పెట్టుకొని కదా మాట్లాడుతుంటే కదా బీపీలు వస్తుంది కోర్టులకి. అలాగే సజ్జా అజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళంట అసలు అధికారులను ఎవరిని కూడా తప్పు. ఓకే, శాంతిప్రసాద్ గారు. మా ఊడి గళం మోగపోయిందా? మీ మంత్రి గారు పోలీసుల్ని బహిరంగ సభలో దెంగి తినడానికి వచ్చారా అని చెప్పేసి అది చెప్పేసుకోండి సార్ పొరపాటు. అంటే నేను ఎందుకంటే అంత నిజాయితీగా అధికారులను ఎక్కడా కూడా ఏమి మాట్లాడరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినట్టుగా అని చెప్పేసి మాట్లాడారు కదా. ఏ మంత్రి గారు మాట్లాడినండి? అచ్చెన్నాయుడు గారు అప్పుడు ఏదో వైరల్ అయింది కదండి. అచ్చెన్నాయుడు గారు అధికారుల్ని బహిరంగ సభలో బహిరంగంగా మైకు పెట్టుకొని మాట్లాడు. అసలు ఈ కూటమి అధికార ప్రతినిధికి అసలు వినపడవు సార్ వర్మ గారు. అధికార ప్రతినిధి ఆయనకు అసలు మీరు జర్నీలో ఉన్నారు కదా, బ్రేక్ అయింది అంటే అది కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఏముంది దానికి? కాదు వర్మ గారు, చిన్నపరెడ్డి గారు అనేది ఏంటంటే ఆ మాట బాలకోటకి అసలు వినపడదు, ఆయన కోట ప్రతినిధి. ఓకే, శాంతిప్రసాద్ గారు. శాంతిప్రసాద్ గారు, వర్మ గారు బాలకోటయ్య గారికి అన్ని అర్థమవుతాయి, ఇబ్బంది లేదు. ఆయన ఏమి తిక్కలోడేం కాదు, మంచి చదువుకున్న ఆయన మంచి అన్ని ఉన్నాయి. కానీ ఆ కూటమికి అధికార ప్రతినిధి అయ్యేసరికి ఆ విలువ దక్కుతుంది. రైట్, ఓకే. శాంతిప్రసాద్ గారు, చిన్నపరెడ్డి గారు మాట్లాడింది, బాలకోటయ్య గారు చెప్పింది మీరు రాసుకున్నట్టున్నారు. వాటికి మీ వెర్షన్ ఏంటి? ముందు మా సోదరుడు చిన్నపరెడ్డి గురించి చెప్తాను. చిన్నపరెడ్డి లాగా బాధ్యతగా మాట్లాడేవాళ్ళు వస్తే వైసీపీకి ఎంత ఘోర పరాజయం. ఇందాక నేను కొడాలని భాష మాట్లాడమంటామంటే మాట్లాడన్నప్పుడే మాట్లాడాను, లేకపోతే మాట్లాడేవాళ్ళు కూడా కాదు. అది ఎంత వెధవ భాష అనే దాన్ని మా రెడ్డి గారు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. కాబట్టి ఇతరుకున్న సంస్కారం వాళ్ళకి లేదు. అటువంటి సంస్కార రాహిత్యమైన పార్టీలో ఒక సంస్కారుడు ఉన్నాడు, అందుకనే అతను ఎన్నాళ్ళు అక్కడ ఉంటాడు, మనుగోడు సాగుతుంది. అదంతా కాదు. ఇక అది పోతే బాలకోటయ్య గారు అడిగింది సామాన్యుడి మధ్యలో ఉన్న ప్రశ్న, అది బాలకోటయ్య గారి ప్రశ్న కాదు. నేను ఇందాక అడిగిన సామాన్యులది, అందరిలో ఇలా టాక్ వస్తున్నది అని మీరు అడిగారంటే అర్థాలు వేరుంటాయిలేండి, మీ మాటలకు అర్థాలు వేరుంటాయిలే. కానీ బాలకోటయ్య గారి మాటకి చాలా విలువ ఉంది. ఎందుకో చెప్తాను. ఇక్కడ కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, లీగల్ గా ఉన్న కారణాలు. ఐపీసీ రద్దయి బిఎన్ఎస్ వచ్చిన తర్వాత చట్టాల్లో ఆ సెక్షన్స్ కి, ఆ యాక్షన్లకి గ్రావిటీ పెరిగింది. అయితే దురదృష్టం, ఇది మా దురదృష్టం, వైసీపీ వాళ్ళ అదృష్టం, ఈ ఐపీసీ చట్టం ఉండగా వాళ్ళు ఉన్నారు, బిఎన్ఎస్ చట్టం వచ్చినట్టు వాళ్ళు దింపారు. ఇప్పుడు ఎవడైతే బిఎన్ఎస్ కింద నేరం చేస్తాడో నేరుగా పోతాడు లోపలికి.
ఐపీఎస్ కింద చేస్తే శిక్షాకాలం దాదాపు 7 సంవత్సరాలు తక్కువలో ఉంటాయి. వీళ్ళు చేసే ఏ పనికైనా కానీ శిక్షాకాలం 7 సంవత్సరాల లోపు ఉంటే ఆర్నేష్ కుమార్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా పార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి తప్పితే సిఆర్పిసి వెంటనే అరెస్ట్ చేయకూడదు. అది వీళ్ళకి కలిసి వచ్చిన అంశం. అందుకని మేము కూడా ఏం చేస్తున్నామంటే వెయిట్ చేస్తున్నాం. వీళ్ళు నేరాలు ఈ కొత్త చట్టం ప్రకారం చేసే వరకు వెయిట్ చేస్తున్నాం. ఒక్కసారి దొరికారా దేత్తడి పోచం కూడా. వంశీ దొరికాడు వేసాం, బోరుగడ్డ దొరికాడు వేస్తాం, పోసాని ఏమైందో మీరు చూశారు. మిగతా వాళ్ళు కూడా ఐపీసీ కింద కాదు బిఎన్ఎస్ కింద దొరుకుతారా? ఇప్పుడు మీరు ద్వారంపూడి కానీ లేకపోతే ఇంకెవరెవరో పేర్లు చెప్పి వీళ్ళందరికీ ఐపీసీ నేరాలు 420 కూడా మాక్సిమం 7 years సార్. 7 years అంటే నోటీసే ఇవ్వాలి. మేము వేచి చూస్తున్నాము. ఓకే, ఇది ఒక్కసారి దొరికితే ఇక మీరు మా రెడ్డి గారు అప్పుడు బాధపడతారు. ఓకే బాలకోటి గారు, అదేంటి పరిస్థితి, టెక్నికల్ అంశాలు ఉన్నాయి అన్నది శాంతి ప్రసాద్ గారు చెప్తున్నది. వర్మ గారు, మీకు తెలుసు, నేను ఈ రోజున మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళా. ఎందుకంటే ఈ ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం మీద నేను నా అమరావతి రణం రక్తం రాజసం అనే పుస్తకావిష్కరణకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తేదీ తీసుకోవడానికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పుస్తకావిష్కరణ సభకు పిలుస్తున్న ఆ పనిలో వెళ్తే వెళ్ళగానే దాదాపు ఒక 30-40 మంది నన్ను చుట్టేశారండి. అక్కడ వాళ్ళు కాగితాలు ఇస్తున్నారు, అర్జీలు ఇస్తున్నారు. వర్మగారు మీకు చెప్తే నమ్మరు, మైలవరం టౌన్లోనే 20 ఏళ్ళుగా బడ్డీ కొట్టు పెట్టుకొని బతికే ఒక వీరముష్టి కులానికి, వీరముష్టి కులం అంటే నేను కొత్తగా విన్నా, ఇది బీసీలోకి వస్తుందంట, అతను బడ్డీ కొట్టు తొలగదీశారండి. తొలగదీసి అక్కడ 2 కుర్చీలు వేశారు, మన ఈ పంచాయతీ కుర్చీలు. అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త. 4 కేసులు ఉండే అతని మీద. ఎమ్మెల్యే దగ్గరికి చెప్పుకున్నా కూడా ఆయనకు పని కాల, అంటే బతుకు తెరువే పోయింది. ఇలాంటి అర్జీలు. ఒక మహిళ ఈ యాప్లో డబ్బులు కట్టి 68 లక్షల రూపాయలు నష్టపోయింది. ఇలాంటి కేసులు ఎన్నో వస్తున్నాయి అక్కడ. నా దగ్గరికి వస్తే నేనే స్వయంగా టీడీ జనార్దన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి కొంత వివరించే ప్రయత్నం చేస్తే ఆయన మొత్తం ఆ ఎండార్స్మెంట్ చేశాడు. దానికి సంబంధించిన అధికారులు కూడా ఫోన్లు చేశాడు, నా కళ్ళ ముందే చేశాడు. అంటే నేను ఏం చెప్తున్నానంటేనండి, ప్రభుత్వ పరిపాలన మీద ప్రజలు చాలా కళ్ళతో చూస్తారండి. అందుకని ప్రజల కళ్ళల్లో నుంచి పాలకులు చూడాలి, పాలకుల కళ్ళల్లో నుంచి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేశాడంటే, ఆ తాడేపల్లి 4 గోడలు దాటి బయటికి రాలా. ఆ లోపలికి వచ్చే వాళ్ళు చెప్పారు, అంతా పచ్చపచ్చగా ఉందండి, పలానా చెట్టుకు 12 కాసిని, పలానా చెట్టుకి 24 కాయలు కాసినాయి అంటే అలా కాసి నేను అనుకుంటున్నాను. తీరా విషయం ఏంటంటే బయట గడ్డి కూడా మిగల. అంటే పరిపాలన అంటే మనం అనుకునేదంటే అదే బాధ్యత. లేకపోతే ఏమవుతుందంటే, ఇది రావుల భరద్వాజ గారి నవల రాసినట్టుగా పాకుడు అలా ఉంటుంది, అంటే జారిపోతుంది. నేను ఆ గన్నవరం నుంచి ఒక దళిత మైనారిటీ మహిళ కూడా అక్కడికి వచ్చింది. 4 కలిసి ముష్కరులు అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఆ కుటుంబం వస్తే నేను వాళ్ళతో మాట్లాడాను. అంటే ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం చేసే యజ్ఞానికి, కృషికి, తపస్సుకి, అభివృద్ధికి మచ్చలు అవుతాయి సార్. నేను మాట చెప్తా వర్మ గారు, ఒక మల్లె తోట ఉందనుకోండి, ఒక పూల తోట ఉందనుకోండి, అందులో 4 గంజాయి మొక్కలు ఉందనుకోండి, తోటంతా గంజాయి వాసన వస్తుంది తప్ప పూల వాసన రాదు. అంటే అంత గురుతరమైన బాధ్యతగా పరిపాలన చూసుకోవాలి. పోతుందా చిన్నపరెడ్డి గారు అడిగినట్టుగా 64 సంవత్సరాల అమరావతి రైతు మీద 60 కేసులు పెట్టారండి. భూములు ఇచ్చినందుకు కూడా కేసు పెట్టారండి. ఎందుకు 4 ఎందుకు తగ్గించారు? మరి ఎందుకు తగ్గించారు సార్? సంఖ్య కుదరలేదు, తగ్గించారు. నన్ను 14 సార్లు అవసరం చేశారు సార్. నేను ఆర్థికంగా శిథిలమైపోయా, కుటుంబ పరంగా నష్టపోయారు. నన్ను కేసులు కాదే కానీ లేపేద్దామని చూశారు. లేపేద్దామంటే ఏ సెంటర్కి రమ్మంటారు చెప్పండి సార్ అని నేనే అన్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి సజ్జల ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తే బాలకోట గారు నేను లేపేస్తామంటే ఏ సెంటర్ చెప్పండి, ఆ సెంటర్కి వస్తానని చెప్పా. ఎందుకంటే ఆ విధంగా తెగబడిపోయి ప్రభుత్వం మారాలని, కూటమి ప్రభుత్వం గెలవాలని కష్టపడ్డ మాట యథార్థం. కాబట్టి ప్రజాకోణంలో ప్రభుత్వం బాగుంటుందండి. ఇప్పుడు బాలకోట గారు చెప్పింది కూడా కరెక్టే. ప్రజల కోణంలో చూడాలి, ప్రభుత్వ కోణంలో చూడాలి.
ఓకే. కానీ ప్రభుత్వానికంటూ గురుతరం దాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం అంటారు. మేము చట్టబద్ధంగా పోవాలి, ప్రజల యొక్క ఆశ్వాసాలు రైట్ గమనించాలి, రైట్ ఓకే వాళ్ళ దగ్గర కానీ కోర్టులకు వెళ్తే మాకు ముట్టుకెళ్ళి పడకూడదు, వాళ్ళు వెంటనే గుర్తులు కాకూడదు. మా టార్గెట్స్ అవి. ఓకే ఓకే మేము వేచి చూస్తున్నాం. ఒక అడుగు 2 అడుగులు వెనక్కేసిన పులి భయపడి వెనకడుగు వేసినట్టు కాదు, కొడితే ఆ తర్వాత దెబ్బ ఎలా ఉంటుందో మీకు తెలుసు. రైట్ ఓకే చూద్దామండి. వాళ్ళ సింహం మీరు పులులు. వర్మ గారు మేము రెడ్ బుక్ లో పులులు పేర్లు అవ్వలా. ఉన్నాయి కానీ మేము పుల్లల్లా అరెస్ట్ పులి చేసేటటువంటి లేచి సరుకు లేక చట్టం మేము ఆ రకంగా వాడతామని చెప్తున్నా. పేర్లు అయితే రాసుకున్నారు, అరెస్ట్ చేసే సరుకు లేదు అందులో. నీ ఎక్కడా పేరు కూడా లేదు తప్పు రెడ్డి, పేర్లు అయితే నీ వదలా. పేరు లేదు రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థుల మీ జగన్ రెడ్డి పేర్లు పేరు ఉందా అయితే చెప్పుకొని పేర్లు అయితే వెంటనే అరెస్ట్ రాసుకున్నారు. చేయమంటావా? కానీ అరెస్ట్ చేయడానికి కావాల్సిన మొన్న సరుకు మీ లేదు అందులో. శివరామ రెడ్డి ఒక మాట అన్నాడు ఒక ఛానల్లో, మా అందరినీ ఒకేసారి మూసేస్తే ఆయన కూర్చొని కబుర్లు చెప్పుకుంటా జైల్లో కూర్చొని. నేను ఒకటే అడిగా, మీరందరూ నేరాలు అంగీకరిస్తూ ఒప్పుదల పత్రాలు ఇచ్చేస్తే వాటిని ప్రామాణికంగా తీసుకుని మీ అందరూ లోపల పెడతాము, జైల్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, జగన్ రెడ్డి అడుకో అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకోవచ్చు అని. మీరందరూ నేర ఒప్పుదల పత్రాలు ఇచ్చేసి శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం. మాకు కూడా పని తగ్గుద్ది, నన్ను నేరం నిరూపించే పని తగ్గుద్ది. శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం. సార్ రెడ్ బుక్ తెరిచి చూస్తే వాళ్ళకి వైట్ పేపర్ కనపడతా ఉంది, అందులో ఏమీ కనపడలేదు. అదే చిన్నప్రెడ్డి గారు చిన్నప్రెడ్డి గారు ఒక మాట మరి మీ గుండెలు ఎందుకు బాధపడుతుంది? మరి కొడాలని ఎందుకు హాస్పిటల్ జాయిన్ అయ్యాడు? సార్ పేర్ల మధ్య సరుకు లేదు, సబ్జెక్టు లేదు, ఉట్టి పేరు రాసుకున్నారు. సరుకు లేని సబ్జెక్ట్ లేని పేరున్న దాన్ని చూసే మీరు ఇంత పోసుకుంటే నిజంగా అందులో ఉంటే అసలు మీరు ఉంటారా? తిరుపతి లడ్డుకు సంబంధించి ఓకే. రాశారు, ఏమైనా చేయగలిగారా? రైట్ అండి ఓకే కాకినాడకు సంబంధించి మాట్లాడారు, రెడ్డి కొద్దిగా లాజికల్ గా మాట్లాడు. ఓకే ఓకే ఏమని ఓకే చిన్నప్రెడ్డి గారు కాసేపు మీరు చెప్పేవి వినటం కాదు మీరు కాదు చిన్నప్రెడ్డి ఎర్ర పుస్తకాలు మీరు ఎప్పుడు చూశారు? ఒక్క నిమిషం, ఒక్క బాలకోటి గారు ఒక్క నిమిషం. లేవు అని వాళ్ళకి అర్థమైనాయి సార్. వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో చిన్నప్రెడ్డి గారు ఎర్ర పుస్తకం ఎప్పుడు జరిగింది. చూశారండి? మేమైతే చూడలేదు. వాస్తవం ఏమి లేదని ఆ రెడ్ బుక్ కూడా తెలుసు సార్. ఏమో ఇప్పుడు సజ్జా అజయ్ చెప్పాలి. రైట్ ఓకే చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శాంతిప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. అజయ్ సజ్జా థ్యాంక్ యూ, బాలకోటి గారు థ్యాంక్ యూ, చిన్నప్రెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ స్టేషన్ 9 న్యూస్.